గీతా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, గీతా కార్మికుల హక్కులను రక్షణ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలోని ఇందిరా భవన్లో జగిత్యాల, మోతే, తిమ్మాపూర్ గ్రామాల గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో హస్తం గుర్తుకు చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గీతా కార్మిక వృత్తిలో దళారీ వ్యవస్థను తొలగించి వేలం పద్ధతి రద్దు చేసి గీచేవాడిది చెట్టు అని గీతా కార్మికుల హక్కులకు రక్షణ కల్పించిందని, గీతా కార్మికులకు సహకార సంఘాలను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి గత కాంగ్రెస్ హయాంలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రస్తుత ప్రభుత్వంలో సైతం గీతా కార్మికుల అభ్యున్నతికి అన్ని విధాలా సహకారం అందిస్తామని, ఈత, తాటి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్న ఆయన, ప్రభుత్వ భూములు భూమి కొనుగోలు పథకం కింద భూమి కొనుగోలు చేసి కనీసం 50% రాయితీ కింద గీతా కార్మికులకు భూమి కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బెల్ట్ షాపులతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు గీతా కార్మికుల ఉపాధికి గండి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళంతా నిజమైన గీతా కార్మికులే. ఈరోజు ఏకాభిప్రాయంతో రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడం ముందుకు రావటం నిజంగా అభినందనీయం, హర్షించిన విషయం చెప్పండి. అంటే గీతా కార్మికులతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఈనాటి కాదు. వాస్తవం చెప్పాలంటే 83లో నేను ప్రజా జీవితంలో మొదటిసారిగా బాధ్యత నిర్వర్తించింది ఆబ్కారీ శాఖ. ఆనాడు గీచేవాడిది చెట్టు అనేటి ఒక భావనతో ఏదైతుందో పూర్తి స్థాయిలో గీత వృత్తిపై హక్కు కల్పింపజేయడం జరిగిందని చెప్పండి. అంటే ఇప్పటికీ అంటే ఏ ప్రభుత్వమైనా పనిచేయాలి, అది పెద్ద నేను చేసింది గొప్ప అని చెప్పడం కాదు. అంటే వాస్తవం చెప్పాలంటే వీళ్ళ వృత్తుల గురించి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు నాకు చిన్నప్పుడు నాకు తెలిసే మన కళ్ళ దుకాణాన్ని అర్రాస్ అవుతుండే, ఈ రాజగౌడ చెక్క. మా తాత ముస్తారు ఉండే. అర్రాస్ అవుతే ఏదైతుందో దాన్ని మేము పెట్టుబడిదారు తీసుకొని మునాఫాతో ఏదైతే గీతా కార్మికులకు ఇచ్చేవాళ్ళు. అంటే ఈ మధ్య దళారీ వ్యవస్థను వేలం పద్ధతి రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. ఎవరి వృత్తి మీద వాళ్ళకి ఆధిపత్యం ఉండే విధంగా ఏదైతుందో వేలం పద్ధతి రద్దు చేసి గీచేవాడికి చెట్టు పథకాన్ని అమలుకు తెచ్చి ఇవాళ ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేసి సహకార సంఘాలకు ఏదైతుందో ఈ కలదుకలు అప్పగింపజేయడం జరిగింది. అంతేగా చెప్పంటారు. ఇవాళ కూడా మీరు గమనించండి, ఇప్పుడు తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఎవరి భూమిలో ఉన్న పట్ట దాన్ని ముట్టే అధికారం రైతుకు లేదే. నేను ఒక రైతును, నేను రైతు బిడ్డను. నా పట్టా భూమిలో తాటి చెట్టు ఉంటాయి, ఈత చెట్టు ఉంటాయి, కానీ దాన్ని కొట్టే అధికారం నాకు లేదు. ఏ విధంగా టేకు చెట్టు ముట్టడానికి అధికారం లేదో జంగ్లాత్ ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే టేకు చెట్టు కొట్టాలంటే అనుమతి తీసుకొని కొట్టాలి. తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ముట్టాలని చెప్పంటే జిల్లా కలెక్టర్ అనుమతితోని, అక్కడి సహకార సంఘం యొక్క అనుమతితోని మాత్రమే దాన్ని ముట్టచ్చు అని చెప్పంటాను. అంత పటిష్టంగా చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. ఎప్పుడు వాళ్ళు ఉండకపోతున్న చెట్లు, ఇవాళ చెట్లు ఉండకపోతున్నాయి చెప్పంటున్నా. ప్రభుత్వ భూమిలో కాదు నాయన, ప్రైవేట్ భూములలో కూడా, పట్టా భూములలో కూడా చెట్లు ఉండకపోతున్నాయి చెప్పంటున్నాను. నేను రైతులు కొద్దిమంది అంటే ఇదేం చట్టం రానియాక నా భూమి, నా పొలం కొట్టుకున్నది, నా పొలం నీడ కొడుతున్నది, రాంగపొంగ చెట్టు గీత కచ్చినప్పుడు అలా తొక్కుడు పడుతున్నది అంటారా రైతులు. అయినా కానీ చెట్టును ముట్టే అధికారం రైతుకు లేకుండా చట్టం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి.